డ్రైవర్ అన్నలకి నమస్కారం అండి. ఈరోజు టాపిక్ ఏంటంటే, మన వెహికల్‌కి కనీసం ఏ ఏ డాక్యుమెంట్స్ ఉండాలో వివరంగా చెప్పబోతున్నాను. ఫస్ట్ నా ఆటోకైతే ఆర్‌సీ ఉండాలండి. ఆర్‌సీ ఇదేంటంటే డేట్ ఆఫ్ బర్త్ లాగా అనమాట. మన డేట్ ఆఫ్ బర్త్ ఎలాగ ఎప్పుడు పుట్టింది అనేది తెలియజేస్తదో టైప్ అనమాట. రిజిస్ట్రేషన్ ఇది. రిజిస్ట్రేషన్ ఎప్పుడయింది, తర్వాత మన అడ్రస్, ఓనర్ అడ్రస్సు, ఓనర్ నేము, తర్వాత మేకర్స్ అంటే బజాజ్ నుంచి వచ్చిందా, అప్పి నుంచి వచ్చిందా, ఎన్ని కేజీలు వెయిట్, తర్వాత ఎన్ని సిలిండర్లు ఉన్నవి, సీటింగ్ కెపాసిటీ ఎంత, వీల్ బేస్ ఎంత, ఇవన్నీ కూడా ఆర్సీలో ఉంటాయండి. ఇది ఖచ్చితంగా ఉంటేనే ఆర్సీ అది ఎవరి పేరు మీద ఉంది ఏంటనేది తెలుస్తుంది. ఆ తర్వాత పర్మిట్ అండి. ఇది మన ఆటో ఎంతమందిని ఎక్కించుకోవచ్చు, ఆ తర్వాత ఇంటి నుంచి ఎంత దూరం ప్రయాణించవచ్చు, ఎన్ని కిలోమీటర్ల వరకు అనేది ఇది పర్మిట్ ఇస్తారండి. ఇది పర్మిట్. తర్వాత ఇన్సూరెన్స్, మెయిన్ ఇన్సూరెన్స్ అండి. మన ఆటో ఎక్కడి నుంచి, ఇంటి దగ్గర నుంచి బయలుదేరిన వెంట నుంచి మనకి ఇది అప్లై అవుతుందండి. ఫుల్ ఇన్సూరెన్స్ చేయించుకోండి. ఇన్సూరెన్స్ ఎందుకంటే ప్రమాదాలు ఎక్కడి నుంచి వస్తాయో మనకు తెలియదు కాబట్టి ఫుల్ ఇన్సూరెన్స్ వల్ల ఇది ఆటోలో ప్యాసింజర్లకి మరియు అందరికీ, ఆటో డ్రైవర్కి, ఆటోకి కూడా ఇన్సూరెన్స్ క్లెయిమ్ అవుతుంది ఖచ్చితంగా. కాబట్టి ఇన్సూరెన్స్ ఖచ్చితంగా చేయించుకోవాలి. ఆ తర్వాత ఫిట్నెస్ అండి. మన ఆటో కరెక్ట్గా బ్రేకులు పడుతున్నాయా, కరెక్ట్గా తర్వాత లైట్లు వెలుగుతున్నాయా, సిగ్నల్ లైట్లుగా బండి పర్ఫెక్ట్గా ఉందా, సర్టిఫికెట్ అండి, బ్రేక్ అంటారు దీన్ని. ఇది ఒకటి ఉండాలండి. ఆ తర్వాత పొల్యూషన్ అండి. ఇది ఖచ్చితంగా మన ఆటోకి ఉండాల్సిందే. ఎందుకనంటే వాతావరణాన్ని పాడు చేస్తుందా, లేదా ఏమైనా ఉద్గారాలను బయటికి విడుస్తుందా, దీనివల్ల వాతావరణం కాలుష్యం అయ్యే అవకాశం ఉంది కాబట్టి పొల్యూషన్ ఖచ్చితంగా ఉండాలండి. ఇవన్నీ కూడా పక్కాగా ఫోర్స్ ఉండాలి. వీటితో పాటు డ్రైవింగ్ లైసెన్స్ కూడా ఉంటే మన ఆటో ఏ ట్రాఫిక్ పోలీస్ కానీ ఎవరు కూడా ఆపరు. సో ఇదండి ఆటోకి ఉండవలసిన కనీస డాక్యుమెంట్స్. ఇన్సూరెన్స్ విషయంలో ఏంటంటే అన్నీ పర్ఫెక్ట్గా ఉండాలి. ఎక్స్ట్రా ఫిట్టింగ్స్ అనేవి కూడా ఉండకూడదు. అక్కడ ప్రమాదం జరిగిన వెంటనే వాళ్ళు రియాక్షన్ తీసుకుంటారు. అది వ్యాలిడ్ లైసెన్స్ ఉండాలి కూడా.